హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఎకో తేజాస్ అనే కంపెనీ నుంచి ఆస్ట్రా అనే మోడల్ అనమాట. దీని గురించి పూర్తిగా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోండి. ఇంకా వెహికల్ చూసుకుంటే మనకు ఫ్రంట్ 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుందండి. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. టైర్స్ కూడా మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ముందు లుక్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఎకో తేజాస్ అనే లోగో అయితే వస్తుంది. అలాగే ఆస్ట్రా అని తనిగా, అలాగే లైటింగ్ కూడా మీకు ఫ్రంట్ లైట్ కానీ సైడ్ లైట్స్ కానీ చాలా సూపర్ గా వస్తుందండి. ఇండికేటర్స్ కానీ అన్ని ఉన్నాయి దీనికి, నీట్ గా అన్ని కరెక్ట్ గా ఫిట్ చేశారని చెప్పొచ్చు. డిస్ప్లే కూడా చూడండి, ఒక పెద్ద లాంగ్ డిస్ప్లే అయితే ఉందన్నమాట. నార్మల్ డిస్ప్లేనే, కానీ డిస్ప్లే వాళ్ళు కొంచెం పెద్దదిగా ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని మామూలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంటుందో అదే విధంగానే ఉంటుందన్నమాట. ఇంకా ఆన్ చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఒక గ్లవ్ బాక్స్ అయితే వచ్చింది. ఇందులో మనకు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉందన్నమాట. దాన్ని కూడా మనము చూసుకోవచ్చు. అలాగే మనకు ముందర బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ముందర కీలోనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకు రివర్స్ లో తిప్పినప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే దీంట్లో గమనించవచ్చు, మనకు 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే వెహికల్ చాలా బాగుంటుందండి. దీని లోపల మనం ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, లేదా సామాన్లు ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా హెల్మెట్ తీసేసామంటే చాలా వరకు సామాన్లు అయితే దీంట్లో మనం సెట్ చేసుకొని తీసుకొని పోయేది అనుకుంటుంది. MCB కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. మన గ్యాబ్రియల్ కూడా చాలా స్ట్రాంగ్ గ్యాబ్రియల్ ఇచ్చారు. సీట్ కూడా చాలా లాంగ్ సీట్ అయితే వస్తుంది మీకు. అలాగే మీకు కొంచెం గట్టిగా కూడా ఉంటుంది, అంటే కుషన్ టైప్ కూడా బాగుంది అనమాట. అలాగే మనకు దీంట్లో హబ్ మోటార్ అయితే రావడం జరిగింది. ఫ్రంట్ బ్యాక్ మనకు రెండు సస్పెన్షన్ కూడా డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇండికేటర్స్ కానీ, లేదంటే బ్యాగ్ మనకు వెనుక సైడ్ వచ్చే ఇండికేటర్ టైల్ ల్యాంప్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ మోడ్స్ చూసుకుంటే 1 to 3 మోడ్స్, 3 మోడ్స్ అయితే వస్తాయి. పార్కింగ్ మోడ్ ఉంటుంది, అలాగే రివర్స్ మోడ్ ఉంటుంది, అన్ని ఉంటాయండి. డిమ్ అండ్ డిప్, లైటింగ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ముందర మనకు హుక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కీస్ చూసుకుంటే డ్యూయల్ కీస్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఇది కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి డాక్ అయితే మనకు సీట్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ముందర మనకు కాల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ అయితే ఇచ్చారు. రైస్ కానీ, సిలిండర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అంత పెద్ద స్పేస్ అయితే దీంట్లో వచ్చేసింది అనమాట. ఇంకా ఈ షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతి రేణుగుంట పోయే రూట్ లో మనకి నారాయణద్రి హాస్పిటల్ కు కొంచెం ఆపోజిట్ లో అయితే వస్తుందండి SV ఆటోస్ అనేది. అలాగే దీంట్లో బ్యాటరీ పైన మనకు 3 years వారంటీ అయితే వస్తుంది. కాస్ట్ చూసుకుంటే మనకు 85,000 నుంచి 1,10,000 వరకు దీని కాస్ట్ అయితే ఉంటుందండి. అంటే మనకు 45 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. అంతేకాకుండా 25 కిలోమీటర్స్ లో వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా ఇది 80 to 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకి అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అండి. బ్యాటరీని అప్గ్రేడ్ చేసుకున్నామంటే 1,10,000 వరకు దీన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకు మైలేజ్ 150 కిలోమీటర్స్ వరకు కూడా మైలేజ్ అయితే దీంట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు షోరూమ్ వెళ్ళి అక్కడ ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోండి.